Jayashree Liberty Hospitals on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. శత్రువు గుండెల్లో వణుకు పుట్టించే శక్తి, గాల్లోనే క్షిపణుల్ని భస్మం చేసే సుదర్శన చక్రం. ఇది భారత రక్షణ వ్యవస్థ యొక్క అజేయ కవచం, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఆకాశ్, బ్రహ్మోస్ స్వదేశీ సూసైడ్ డ్రోన్స్ తో కలిపి భారత్ ఆకాశంలోనే శత్రువులకి సమాధి కట్టే ఈ ఆయుధాలు ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అమెరికా హెచ్చరికల్ని సైతం లెక్క చేయకుండా 2018లో భారత్ రష్యాతో 35,000 కోట్ల ఒప్పందంతో 5 S-400 స్క్వాడ్రన్లను కొనుగోలు చేసిన వైనం 600 కిలోమీటర్ల దూరంలో శత్రువు లక్ష్యాల్ని గుర్తించి 400 కిలోమీటర్ల లోపు డ్రోన్స్, మిసైల్స్, స్టెల్త్ విమానాల్ని S-400 గాల్లోనే చిన్నాభిన్నం చేస్తుంది. పాకిస్తాన్ డ్రోన్స్, మిసైల్స్తో 15 భారత నగరాలపై దాడి చేసినప్పుడు S-400 సుదర్శన చక్రం వాటిని గాల్లోనే పటాపంచలు చేసింది. శత్రు దాడులు భూమిని తాకక ముందే బూడిదయ్యాయి. S-400 సుదర్శన చక్రం శత్రువు ఆశల్ని గాలిలోనే భస్మం చేసే భారత ఆకాశ కవచం. ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ మరో అట్రాక్టివ్ డిఫెన్స్ సిస్టమ్. DRDO అభివృద్ధి చేసిన ఆకాశ్ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 25 కిలోమీటర్ల పరిధిలో శత్రు విమానాల్ని, డ్రోన్స్ని, క్రూయిజ్ మిసైల్స్ని నాశనం చేస్తుంది. 96% స్వదేశీ సాంకేతికతతో రూపొందిన ఆకాశ్ ఆత్మనిర్భర్ భారత్కు చిహ్నం. మే 7, 8 రాత్రి పాకిస్తాన్ దాడుల్ని S-400తో కలిసి ఆకాశ్ నిరోధించింది. దీని హార్డ్ అండ్ సాఫ్ట్ స్కిల్ సాంకేతికతలు శత్రు డ్రోన్స్ని నిలువరించడంలో కీలక పాత్ర పోషించాయి. శత్రువు గుండెల్లో బాణం బ్రహ్మోస్. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. 400 నుంచి 600 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాల్ని ఖచ్చితంగా ఛేదిస్తుంది. బ్రహ్మోస్ ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించిన అబ్దుల్ కలాం బ్రహ్మోస్ని భారత రక్షణ రంగంలో మైలురాయిగా మార్చారు. ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ ఖచ్చితమైన దాడులతో ఉగ్రవాద స్థావరాల్ని నాశనం చేసింది. నిశ్శబ్దంగా శత్రువుని నాశనం చేసే భారత నీడలు సూసైడ్ డ్రోన్స్. భారత్ ఇజ్రాయెల్ నుంచి హారోప్ సూసైడ్ డ్రోన్స్ని దిగుమతి చేసుకుంది. అలాగే స్వదేశీ సంస్థలైన DRDO, HAL సూసైడ్ డ్రోన్స్ని అభివృద్ధి చేస్తున్నాయి. 6 గంటల పాటు గాల్లో ఉండి 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ఖచ్చితంగా ఇవి ధ్వంసం చేస్తాయి. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని లాహోర్, సియాల్కోట్, రావల్పిండిలో నాశనం చేశాయి. DRDO నాగ్, రుస్తుమ్ సిరీస్ డ్రోన్స్ ఫ్యూచర్లో వార్లో గేమ్ చేంజర్స్గా మారబోతున్నాయి. పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్తో భారత్ పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాల్ని ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్లో బ్రహ్మోస్, హారోప్ డ్రోన్స్ కీలక పాత్ర పోషించాయి. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు రేగిన నేపథ్యంలో S-400, ఆకాశ్, బ్రహ్మోస్ సూసైడ్ డ్రోన్స్ కలిసి బహుముఖ రక్షణ వ్యవస్థగా పనిచేస్తున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థలో కీలకంగా భావించిన చైనా HQ-9, HQ-16 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఘోరంగా ఫెయిల్ అయింది. లాహోర్లో ఈ సిస్టమ్ని భారత్ హారోప్ డ్రోన్స్ దాడిలో ధ్వంసం చేశాయి. పాకిస్తాన్ HQ-9, HQ-16 మేడ్ ఇన్ చైనా వస్తువులాగే తుస్సుమని భారత సుదర్శన చక్రం ముందు నిలవలేకపోయాయి. ఫ్యూచర్లో 2026 నాటికి 2 అదనపు S-400 స్క్వాడ్రన్లు భారత్కు రానున్నాయి. DRDO అధునాతన డ్రోన్స్, మిసైల్స్ భారత్ను అజేయ శక్తిగా నిలుపుతాయి. S-400, ఆకాశ్, బ్రహ్మోస్ డ్రోన్స్ భారత రక్షణ కవచం, శత్రువు స్వప్నాలని సమాధి చేసే సమరశక్తి. భారత రక్షణ వ్యవస్థ కేవలం ఆయుధాల సమాహారం కాదు, దేశ గర్వం, శాంతి కాంక్ష, శత్రువుని బెంబేలెత్తించే పవర్. డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో, స్వదేశీ సాంకేతికతతో భారత ఆకాశం శత్రువులకి సమాధి కట్టే శిబిరంగా మారబోతుంది. జై హింద్.